ఆడపిల్లలు పుట్టి తర్వాత ఒక్క మగ సంతానం లేకపోతే వీళ్ళు ప్రతి సంవత్సరం తిరుమలకి వెళ్తే 12 ఏళ్ళ తర్వాత పుట్టిన మహారాజు అని పిలిచేవాళ్ళు మా డాడీని. అందుకనే తిరుపతి రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. బడుగుల అనే పేరు ఎందుకు వచ్చిందంటే బీదవాళ్ల మీద ప్రేమ ఉండడం వల్లనే ఆ కాలంలో బడుగుల తిమ్మారెడ్డి అని, బడుగుల తిరుపతి రెడ్డి గారని ఆ విధంగా పేర్లు వచ్చినాయి. ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం, సంతోషంగా ఉండగలుగుతున్నాం అంటే నిజంగా వాళ్ళు చూపించినటువంటి మమకారం, ప్రేమ, బాధ్యత నిజంగా ఇవి మరవలేనివి. అందరికీ ఒక్కరు కూడా అడిగి అన్నం పెట్టేటోడు. మాకు ఆపత్తక్కర్లో కూడా ఆయన దగ్గరికే పోతాం, ఆయనే చూపిస్తాడు, ఆయనే చేస్తాడు. ఆయనే మొత్తం ఆయన్నే ఇప్పించినది, ఊరికి సవలతు అయినది ఆయన్నే చేసినది. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ప్రజల మనిషి, ప్రజల కొరకే ఆయన పనిచేసేవారు. పేదవాళ్ళ పెళ్లిళ్ళు అయితే పుస్తకం పెట్టా, మగ పిల్లగాని పెళ్లి, ఆడపిల్ల పెళ్లి అయితే పసుపు కుంకుమ చీరలు పెళ్లి కూతురు చేసేవాడు. ఎస్సీ ప్లాట్లు, బీసీ ప్లాట్లు మొత్తం ఆయన ఇచ్చినవి. రాజులకు చాలా మంచి కావాల్సిన మనిషి. మా చిన్నప్పటి నుంచి మాకు ఒక మామ లాంటి వాడు, ఒక పెద్ద మనిషిగా మాకు ప్రతి విషయంలో ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేవాడు. మాలాంటి యువతకు ఆయన ఆదర్శం. అట్లా దొరకరు, ఇంకా రెండూరులోనే దొరకరు. చాలా మంచి దేవుళ్ళ కట్టుడు. వాళ్ళు 100 ఎకరాల భూస్వాములైనా, మేము ఒక 10 ఎకరాల ఆసాములైనా తారతమ్యం లేకుండా, పెద్ద చిన్న అని లేకుండా సమానంగా ఎప్పుడు కనబడినా బాబు బాగున్నావు నాయన, ఏం పంటలు వేసినావు, బాగా చేసుకున్నావు అని చెప్పేవాడు. ఎవరు వచ్చినా కానీ కాక లేదనేవాడు కాదు, ఏ విషయంలో కూడా వెనక్కి పోయేవాడు కాదు. ప్రతి మనిషికి సహాయం చేసినవాడు ధర్మరాజు అని కూడా చెప్పొచ్చు ఆయన. విలేజ్లో డెవలప్మెంట్ అంటే నాకు మా కుటుంబం, మా నాన్న సహకారం, మా నాన్న ఆశీర్వాదంతో మా నాన్న చేశాడు, మేము చేసాం. నేను సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అయినా ఇప్పుడు చెప్పిన మాట ఒకటే ఒకటి, అమ్మ మనం ధర్మం ఎప్పుడూ వీడకూడదు. మా ఊరు చాలా హిస్టారికల్గా కూడా మా ఊరికి 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో వస్తుంది. అదే నల్ల సోమనాద్రి ఎవరైతే ఉన్నారో గద్వాల్ రాజా వారు లాస్ట్ యుద్ధం మా ఊర్లో జరుగుతుంది. అంత ప్రాశస్త్యం ఉన్న మా ఊర్లో అది జరిగినప్పుడు రాత్రికి రాత్రి మా ఊరంతా కోటగోడలు కడతారు రక్షించుకోవడానికి. అలాంటి ఒక కోటగోడను ఆనుకొని మా ఇల్లు ఉంటుంది. అంత పురాతనమైనది, ఒక 200 సంవత్సరాల ఇల్లు. అది ఇప్పుడు పడిపోయింది. ఇప్పుడున్న ఇల్లు 100 సంవత్సరాల ఇల్లు. ఆ ఇంట్లో మా తాతయ్య తర్వాత మా నానమ్మ ఒక లెగసీ అని చెప్పాలి, అంటే చాలా ధర్మాత్ములు ఇద్దరు కూడా. మా నానమ్మ పేరు నాగలక్ష్మమ్మ, మా తాతయ్య పేరు బడుగుల తిమ్మారెడ్డి. ఆయన మొత్తం చిన్నప్పటి నుంచి విద్య అంతా కూడా గద్వాల్లో జరిగింది. పియూసీ చదువుతుండగా చాలా సినిమా హీరోలాగా ఉంటాడు అని మా మదర్ ఫీల్ అయ్యేవాళ్ళు మా డాడీని చూసి. పియూసీ ఫస్ట్ ఇయర్లోనే ఒక్క కొడుకని మళ్ళీ సంసారం ఎవరు చేయాలి, ఇంత పెద్ద సంసారము, ఇంత పెద్ద పొలము పండించాలని ఆయనకు ఆల్మోస్ట్ 17, 18 పడగానే పెళ్లి చేయడం జరిగింది. సర్పంచ్ వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సర్పంచ్ మా ఊరికి డాడీనే. 16 నుంచి 17 సంవత్సరాలు మా డాడీ సర్పంచ్, మా నాన్న. ఆ రోజుల్లో తిరుపతి రెడ్డి గారు మానపాడు మండలానికి ఏకగ్రీవంగా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. 10 సంవత్సరాల క్రితం ఆయన WA ప్రెసిడెంట్గా ఉండి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ డైరెక్టర్గా ఉండి, చుట్టుపక్కల గ్రామాలకు నీళ్లు అవి పారించడంలో కూడా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కెనాల్స్ డ్రైన్స్ చేయడం కానీ, కొన్ని సంక్షేమ పథకాల్లో ఆయన చేసిన సేవలు చాలా గొప్పవి. పంచాయతీ చెప్పాలంటే పాలిటిక్స్ మాట్లాడేవాళ్ళు కాదు ఎక్కువ. ఆయన ఎంతసేపు ఉన్నా కూడా ఎపిక్స్ నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకోవడం, ఎక్స్పీరియన్సెస్ నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకోవడం. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత 9 రోజులకే పుట్టినరోజు వచ్చింది సార్ ఇందిరాగాంధీ గారి. అప్పుడు గ్రామ పెద్దలతో అందరితో సలహాలు తీసుకొని 2000 మందితో మొత్తం మీద ఇక్కడ ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూ ఓపెనింగ్ జరిగింది సార్. ఉమ్మడి గ్రామం నుంచి ఇక్కడ పంచాయతీ ఆఫీస్ చేయించినాడు, అక్కడ కోఆపరేటివ్ సొసైటీ చేయించినాడు సార్. నీళ్ళ ట్యాంక్ ఇక్కడ, ఈ మొత్తం అన్నీ ఆయన అయినాకనే వచ్చి అవన్నీ జరుగుతున్నాయి. శివాలయం ధ్వజస్తంభం ఒరిగిపోయి ఉండేది. ఆంజనేయ స్వామి వారి ఆలయానికి గోపురం కానీ ధ్వజస్తంభం కానీ లేవు. ఆలయానికి భక్తులు కూడా పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా పెద్దగా జరిగేటివి కాదు.
ఇలాంటి సందర్భంలో వారు సంకల్పించుకొని ఆంజనేయ స్వామి వారి ఆలయానికి రాజగోపుర నిర్మాణం చేయించటం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయించటం, శివాలయ సమీపంలో ఒరిగిపోయినటువంటి ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠ గావించటం. మాకు కూడా ఉండడానికి సరిగా వసతి ఉండేది కాదు, ఒకటే రూమ్ ఉంటుంది మేము వచ్చినప్పుడు. ఆ రూము దీంతో ఇబ్బంది పడతారు పాపం అయ్యగారు అని చెప్పి భావనతో ఆలయం పక్కన ఉన్నటువంటి స్థలం వేరే వాళ్ళదిగా ఉండేది. ఆ ఇంటి స్థలాన్ని కూడా తీసుకుని మా కొరకు అయ్యగారు ఇబ్బంది పడకూడదు అనేటువంటి భావనతో మా కొరకు చక్కగా వసతిని ఏర్పాటు చేశారు. మాకు ఫ్లాట్లు కావాలంటే 46 ఫ్లాట్లు ఇప్పించినాడు ఈడ అర్జున్ వాడు. మళ్ళా వరదల పోతే వరదల కూడా 46 ఫ్లాట్లు వచ్చినాయి సార్, ఇచ్చినాడు ఆయన. మాకు ఊరికి మంచిగా చేసినాడు, మమ్మల్ని బాగా చూసుకున్నాడు సార్. ఆయన ఎవరికైనా సాయం చేయడం తప్ప ఆయనకి ఎలాంటి చెడు చేయడం తెలియదు. ఆయన నుండి ఎంతోమంది మేలు పొందిన వాళ్ళు ఉన్నారు కానీ చెడు పొందిన వాళ్ళు ఎవ్వరు లేరు. సొంత బిడ్డల కంటే ఎక్కువ చూసేవాళ్ళు ఆయన. మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చినా మీ ఊరికి మాకు ఇల్లు కూడా లేదు. ఇల్లు అతనే ఇప్పించిండు, వాళ్ళ ఇంట్లోనే పెట్టించిండు, వాళ్ళ పాతింట్లో. అక్కడనే ఉన్నాం మేము, పెరిగి పెద్దగా అయినాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు, పొలం లేని వాళ్ళకి పొలం ఇచ్చినారు. ఏ కులమైనా కూడా ఆయన సొంత బిడ్డల్లాగానే భావించేతోడు. ఆయన ఎవరన్నా పానం బాగాలేకుంటే కూడా డాక్టర్ని ఇంటికి తోలుకొచ్చి చూపించేవాడు. గతంలో అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎస్సీలకు ప్లాట్లు ఇప్పించింది మన తిరుపతి రెడ్డి గారే, బీసీలకు ప్లాట్లు ఇప్పించింది తిరుపతి రెడ్డి గారే. కొన్ని సీలింగ్ పొలాలు కూడా ఇప్పించినారు. ప్రజెంట్గా మన కేసీఆర్ ముఖ్యమంత్రి పరిధిలో మాకు ఒక 5 మందికి మనిషికి 3 ఎకరాల పొలం ఇప్పించినాడు సార్, సీలింగ్ ఇప్పించినాడు. చాలా మంచి వ్యక్తి, మాకు తండ్రితో సమానమైన ఆయన. రొడ్డి అయినా కానీ మమ్మల్ని చాలా ప్రేమతో చూసుకునేవారు మమ్మల్ని. ఏజెంట్స్ కానీ మా ముస్లింలు కానీ ఎవరింట్లో కూడా వచ్చి చూసి వాళ్ళకు మేము అందరం కుల మతాలు లేకుండా అన్నీ తిరిగినాం సార్. ఈ గడియాలు వస్తుండే మాకి, గడియాలు వచ్చి ఇత్తనం పడలేదు, జొన్న ఇత్తనం గడియాలు వచ్చి 4 పెట్టి వేసిరి ఇత్తనం. ఇలా జొన్న కంకులు అర్రేగట్ల. కరెంటు ఆయనే తెప్పించినది, ఏట్ల నుంచి లైన్ తెచ్చి ట్యాంక్ తెచ్చినది ఆయననే. అన్నీ బాగా చేసినాడు. కాలమీన గిలోమీన అన్నీ తిప్పల పడి కూడా నీళ్లు తెప్పిస్తుండే. ఇంకా ఆయన తరపుననే చూడబా స్కూల్ కూడా నేను ఆయన ఇంట్లోనే బతికినా. ఇంకా ఏం భారం వచ్చినా ఆయన్నే చూసుకున్నాడు. పానం బాగాలేకున్నా, ఏమైనా మంచి చెడ్డలైనా, నా ఆరోగ్యమైన అన్నీ చూసినాడు ఆయన్నే. రోడ్లు ఎవరు డెవలప్ చేసినారు, ఎంటైర్ రోడ్స్ విలేజ్ అంటే కూడా మా ఇంటి పేరే చెప్తారు. దాదాపు 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్డు వేయడం జరిగింది. అప్పుడు 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు వేయడం జరిగింది. మొన్న కూడా నాన్న చనిపోయే ముందర ఒక 3 years బ్యాక్ కూడా ఎస్సీ కాలనీ, కొత్త ఎస్సీ కాలనీ 52 ప్లాట్లు ఆ స్థలాన్ని కొని కలెక్టర్ ద్వారా ఆ పొలం వాళ్ళకు వేరే దగ్గర పొలం ఇప్పించి మేము 52 ప్లాట్లు మళ్ళీ ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. మీరు ఊర్లోకి పోయి ఎవరిని అడిగినా చెప్తారు, ఈ బిల్డింగ్ ఎవరు కట్టించినారు ఎస్సీ కాలనీలోకి పోయి అంటే తిరుపతి రెడ్డి. ఎవరి హయాంలో నడిచిందంటే తిరుపతి రెడ్డి హయాంలో. ఈ స్థలాలు ఎవరు ఇచ్చినారంటే తిరుపతి రెడ్డి హయాంలో. బీసీ కాలనీలోకి పోయి స్థలాలు ఎవరు ఇచ్చినారంటే తిరుపతి రెడ్డి అని చెప్తారు. ఎస్సీ కాలనీలోకి పోయి చెప్పిన అడిగినా చెప్తారు. అండ్ చిన్న మనిషి కోసం కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళు అడగడానికి. మళ్ళీ అంత ఇంట్రోవర్ట్ ఉన్న మనిషి, ఒక మనిషితో ధైర్యం చేసి గట్టిగా మాట్లాడలేని మనిషి, ఒకరికి అవసరం ఉందంటే మాత్రం ఏ స్టేజ్కైనా వెళ్ళిపోయేవాళ్ళు. నా ఊరికి ఇది లేదు, ఎవరు నా ఊరిని తప్పు పట్టడానికే లేదన్న ఒక, ఎందుకంటే నాకు భగవంతుడు చేయడానికి శక్తినిచ్చాడు, చేయడానికి ఒక అవకాశం ఇచ్చాడు అన్న ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళిన మనిషి. అండ్ మనం 10 మందిని కూర్చుంటే నేను మీరు కూర్చుంటే వాళ్ళెంతో నేను అంతే. నన్ను ఏ రోజు కూడా రే వీళ్ళు నా పిల్లలు కదా, లేదంటే ఇది నా సంసారం కదా అన్నది ఏ రకంగా ఒక్క ఆలోచనలో కూడా స్పెషల్గా చూడని మనిషి. ఊరు ఆయనని ఎన్నుకోలేదు, అంటే ఆయన ఊరి కోసమే పుట్టాడని ఊరు కూడా బిలీవ్ చేసింది ఫర్ ఎవర్ టిల్ హిస్ డెత్. రెడ్డి ఉంటే మంచి మాట, రెడ్డి ఉంటే మంచి ఆరా, రెడ్డి ఉంటే దైవభక్తి. అంటే ఒక మోరల్ లీడర్షిప్, ఒక అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్, ఒక ఫిజికల్ లీడర్షిప్, తండ్రిగా ఎట్లుండాలి, భర్తగా ఎట్లుండాలి, ఊరికి ఒక అడ్మినిస్ట్రేటర్గా ఎట్లుండాలి. తర్వాత దైవభక్తి అంటే పూజలు చేయడం దైవభక్తి అని ఆయన చూపించలేదు. నువ్వు దైవాన్ని నమ్మినప్పుడు ఆ దైవాన్ని నమ్మే బాటలో మంచితనం ఏంటి, అది చేస్తేనే దైవభక్తికి ఒక మీనింగ్ అన్నది చూపించారు. జోగులాంబ ఆలయానికి కూడా తిరుపతి రెడ్డి గారు చైర్మన్గా వ్యవహరించడం జరిగింది.
చుట్టుపక్కల గ్రామాల్లో వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని గమనించినటువంటి ఎంతోమంది రాజకీయ ప్రముఖులు వీరిని తరచుగా సందర్శించటం, ఏమీ లేనటువంటి ఒక పల్లెటూరులోనే ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే మరి శక్తిపీఠాన్ని కూడా వీరు నడపగలరు, ఎటువంటి ఆటంకాలు లేకుండా నడపగలరు అనేటువంటి భావనతో 5వ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ ఆలయానికి చైర్మన్గా వారిని నియమించటం, వారు ఆ రకంగా అద్భుతమైనటువంటి రీతిలో వారి కార్యకలాపాలు వారు నిర్వహించటం మనం గమనించాం. ఈరోజు మనం అలంపూర్ దేవస్థానానికి వెళ్తే ఉన్న కొద్ది కాలంలో యాదాద్రిలాగా చేయాలన్న ఒక ఆలోచన, చాలా దైవభక్తి గలవారు కేసీఆర్ గారు. ఎట్లయినా సరే నేను ఇంప్రెస్ చేయగలుగుతానన్న ఒక భావన ఆయనకు ఉండేది. అంటే నా దైవభక్తి చూసే నాకు ఇచ్చారు కాబట్టి ఇది కూడా చేయగలుగుతాము అన్న ఒక భావన ఉండేది. మేము ఒక క్రిస్టియన్ హౌస్లో పెరిగాము. 5 ఇయర్స్లో మమ్మల్ని మా మదర్ అంటే చదువుకుంటే తప్ప ఆడపిల్లలకు లేదంటే ఇట్లాంటి ఊర్లో ఉంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి, వీళ్ళు ఓన్లీ ఆస్తులు ఇస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, ఇంట్లో కూర్చోబెడతారు ఆడపిల్లల్ని అన్న ఒక భావన ఉన్న మా మదర్ 5 ఇయర్స్కి మమ్మల్ని మా ఊరు లాస్ట్ విలేజ్ ఆఫ్ తెలంగాణ, నెక్స్ట్ కర్నూలు స్టార్ట్ అవుతుంది, కర్నూలులో ఒక క్రిస్టియన్ హౌస్లో పెట్టి చదివించడానికి పంపించారు. అంత దైవభక్తి ఉన్న మా నాన్న ప్రతి వారం ప్రతి 15 డేస్కి వాళ్ళకి అన్నీ పంపించేవాళ్ళు, మాకు కాదు. అంత బ్రాడ్ థింకింగ్ ఉన్న టైం కూడా కాదు 80s and 90s. బట్ స్టిల్ అంటే భావన మనసులో ఉండడం చాలా గొప్పది. మాటలు కాదు, చేతలు, భావన. అంటే మనం ఏం థింక్ చేస్తామో అదే యాక్ట్ చేయాలన్నది చూపించగలిగిన వాళ్ళు. అండ్ వెరీ వెరీ సింపుల్ అట్ థింకింగ్ అండ్ డూయింగ్. అండ్ ప్రతి ముస్లిం ఫెస్టివల్కి బక్రీద్ కానీ రంజాన్ కానీ ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ మా ఇంటికి రావాల్సిందే కంపల్సరీగా. ఆ రోజు కంపల్సరీగా రావాలి, ఇంత సెంటు పూసుకోవాలి, ఆకు ఒక్క తిని వెళ్ళాలి. అది అంటే ఆ సహృద్భావం తీసుకొని వచ్చారు. అండ్ పెద్ద ప్రిపరేషన్ దానికి. మల్లయ్యలకు మేము ఎంత ప్రిపరేషన్ అవుతామో ముస్లిం ఫెస్టివల్కి కూడా అంతే ప్రిపేర్ అవుతాం. కర్ణాటక నుంచి కార్తీక మాసంలో కొన్ని వేల మంది ప్రజలు శివభక్తులు కాలినడక మార్గంలో ఈ గ్రామం గుండా వెళుతూ శ్రీశైలానికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇది ఇప్పటికీ కూడా జరుగుతుంది, చాలా పురాతన కాలం నుంచి ఇలా జరిగేది. మల్లయ్యలు అని చెప్పి పిలుస్తారు వారిని ఇక్కడ స్థానికంగా. మల్లయ్యలకి ఎట్లయితే నడుచుకుంటూ వచ్చి వాళ్ళు శివభక్తులు మా ఇంట్లో ఎంటర్ అవుతుంటే వాళ్ళు 20 రోజులు నడుస్తే వాళ్ళ కాళ్ళంతా చీలిపోయి ఉంటాయి. వాళ్ళకి ఇక్కడ కూర్చుంటారు ఇట్లా, మై ఫాదరు మై గ్రాండ్ మదర్. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కాళ్ళు కడగాల, వాళ్ళకి అయోడెక్స్ పూయాలి కాళ్ళకు, ఏడ్చాల. ఎంతే శివుళ్ళు నడుచుకుంటూ వస్తున్నారన్న ఒక భావన. వీళ్ళు ఎంత భక్తి ఉంటే స్వామి మీద, ఎంత పువర్ పీపుల్ అట్లా నడుచుకుంటూ వస్తారన్న ఒక ప్రేమ. ఆ మల్లయ్యలకు విశేషంగా అన్నదాన కార్యక్రమాలు జరిపేటువంటి వాళ్ళు. ఒక వారం 10 రోజుల పాటు వాళ్ళు తరచుగా రోజు వందల మంది నుంచి వేల మంది వాళ్ళు ఇక్కడికి రావటం, వారు కోరుకున్న రీతిలో వారికి అన్నదాన కార్యక్రమాలు చేయటం. ఎంతమంది రాని ఆండ నీళ్ళు మరుగుతూనే ఉండే, నానబెట్టేది వేసేది పెట్టేది. ప్రతిరోజు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళతో పాటు వాళ్ళు భోజనాలు పెట్టిస్తే మేము కూడా కొద్దిగా వాళ్ళ దాంట్లో పాల్గొనడం ఇప్పటికీ చేస్తూనే ఉన్నాము. మళ్ళీ తోయింటి తినడానికి కూడా ఆయన అన్నీ చేయించి సంచుల కొద్ది నింపి ఇచ్చేవాడు. ఆ మల్లయ్యలని సాక్షాత్తు శివస్వరూపంగా భావించి వారికి పాదసేవ చేసుకుంటూ ఉండేవారు. పాపం నిద్ర కూడా పోకుండా తెల్లవార్దులు ఈ శివభక్తులని పాదసేవ చేసుకుంటూ వాళ్ళ కీర్తనలు స్మరిస్తూ అలాగే శివనామస్మరణలు భజనలు చేస్తూ తరించిపోయేవాళ్ళు. పొద్దున్న లేస్తే ఆవులు కనపడాలి. మనిషి చనిపోతే ఏడవడం కష్టమైనా, కానీ ఒక ఆవు ఒక దూడనో చనిపోతే రోజంతా ఏడ్చేవాళ్ళు. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ హీ హ్యాడ్ టువర్డ్స్ నేచర్. అండ్ మొన్న డాడీ క్లాస్మేట్ ఒక ఆయన బొంకూరు భాస్కర్ రెడ్డి గారు అని ఉంటారు, పెద్ద మనిషి. ఆయన ఎప్పుడో చాలా నష్టం జరిపితే
తిరుపతి రెడ్డికి ఇంత నష్టం చేసినావు, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చినావు హెల్ప్ అడగడానికి, నేను చెయ్యను, అట్లాంటి మనిషికి నువ్వు హాని తలపెట్టినావు అని ఆ వచ్చిన మనిషికి చెప్పిండట. చెప్తే మా డాడీకి ఫోన్ కొట్టిండంట. చూడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నా దగ్గరికి వచ్చిండంటే, అసలు అట్లాంటి మాట మాట్లాడకూడదన్నా, నీ దగ్గరికి వచ్చిండు కదా హెల్ప్ చేయమని, అదే ఎక్కువ. అప్పుడు నా గురించి ఆలోచించాల్సిన విషయం లేదు, చేయడం ఒకటే నీ ధర్మం అంతే. వచ్చిండు కదా అంత పని మీద, నువ్వు చేస్తావన్న ఒక ఆలోచనతో నీ దగ్గరికి వచ్చిండు కాబట్టి చేయవలసిందే. వాళ్ళ సంస్కారం వాళ్ళతోనే ఉంటుంది, మన సంస్కారం మాత్రమే మనం చూపించగలము అని చెప్పగలిగినారు. ఆయన అందరికీ ధర్మం బోధనే చేసేవాడు కానీ వేరే విధంగా చెప్పేవాడు కాదు. నా తర్వాత అమ్మాయికి పెళ్ళయింది, నా తర్వాత సిస్టర్కి ఫస్ట్ పెళ్ళయింది. నేను సివిల్ సర్వీసెస్ రాయకుండా పెళ్లి చేసుకోను, నాకు రావాలి అంటే హౌ మెనీ ఫాదర్స్ విల్ అగ్రీ టు దట్? ఒక్క మాట అనలేదు, నువ్వు చేసుకున్నప్పుడే చేసుకో. నెక్స్ట్ వాళ్ళకి చేశారు. అది అంత గ్రామంలో ఉండి అంటే అంత త్వరగా పెళ్ళిళ్ళు జరగవన్న విషయం తెలుసు ఒకసారి చిన్నవాళ్ళకైతే పెద్దవాళ్ళకి, అట్లీస్ట్ ఇన్ 90s and 2000s. బట్ స్టిల్ ఆ థాట్ కూడా లేదన్నమాట. జీవిత ప్రయాణంలో మాత్రం అడుగడుగున సలహాలు ఇస్తూ ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి కుటుంబం ఆనందంతో ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు నడిపించడం జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా నా ఇంత సర్వీస్లో నా సర్వీస్ నుండి ఆయన ఏ రోజు ఒక చిన్న హెల్ప్ తీసుకొని ఉండరు. ప్రస్ఫుటంగా ఇది కావాలమ్మా, ఇది వీళ్ళకి చెయ్యమ్మా అని ఆయనకు చేతనైంది ఆయన చేశాడు కానీ నన్ను ఏ రోజు కూడా ముందు పెట్టో వెనక పెట్టో ఏది చేయలేదు. ఇంకా అంతకంటే గొప్ప తండ్రి ఎవరు ఉండగలుగుతారు? నా సర్వీస్లో నేను చూసిన వందల మందిని, నేను హీరోస్గా అనుకునే మనుషులకు కూడా ఒక హీరోగా బ్రతికినాడు ఆయన. ఏం ఆర్భాటం లేదు, దేంట్లో ఆర్భాటం లేదు. ఈరోజు నా ఇల్లు చూసినా కూడా మా ఊర్లో మా గ్రామంలో మా ఇల్లు చూస్తే అర్థమైపోతుంది, అరే ఈ తిరుపతి రెడ్డి అయినా 100 ఎకరాల భూస్వామి. మళ్ళీ మావి రేగళ్ళు. నేను 5వ తరగతి 6వ తరగతిలో ఉన్నప్పుడే మా గుత్త 12 నుంచి 16,000 వచ్చేది ఎకరా పొలం. అంత బాగా పంటలు పండించే ప్రాంతం. కానీ ఆర్భాటం లేదు. అంటే వెరీ సింపుల్ అట్ లైఫ్. దట్ ఈస్ వన్ బిగ్ ఆస్పెక్ట్ విచ్ హీ హ్యాస్ టాట్. అంత మంచి వ్యక్తి మేము మళ్ళీ చూడలేం, పుట్టడేమో అనిపిస్తుంది మాకు. వాళ్ళల్లో అక్కడ మంచి వాళ్ళు ఇంకా ఎక్కడ కూడా దొరకరు సార్. జిల్లా వరకు మంచి పనులే చేస్తున్నాడు, మంచి మాటనే ఉంది. చాలా మంచి వ్యక్తి సార్, మాకు తండ్రితో సమానులు ఆయన. ఊరికి కావాల్సిన వసతి చేసినాడు సార్ ఆయన. మంచి పుణ్యసేవ చేసినాడు సార్. మంచి ఉదార స్వభావము. అడుగడుగున కూడా ఆయన తలుచుకొని నడవాలి, నిద్రలో కూడా మర్చిపోకూడదు. ఒక్కడే ఒకడు అంటే ఆ ఏజ్ నుండి ఆయన ఊరిని, సంసారాన్ని, తన ధర్మాన్ని, తన ఆలోచనను, తన కార్యాచరణను ఒక మెంటర్ లేకుండా అంటే తల్లిదండ్రుల స్ఫూర్తితోనే ముందుకు తీసుకెళ్ళిండ్రు.